శ్రీధరానికి కూడా అంతా జ్ఞాపకం వచ్చింది. ఆ వేళ అత్తిలిలో దిగి ఇతని తల్లిదండ్రుల్నే తాము చూసింది. ఆ అమ్ము, మరిచిపోయావా? చిన్నప్పుడు నీ మెళ్ళో గొలుసు నీ దగ్గరే ఉందిగా, తీసి చూపించు. అమృతకి ఆ గొలుసు సంగతి జ్ఞాపకం వచ్చింది. గబగబా పరికిని దిగలాగి గుడ్డ పిరికిలో మూటగట్టి మొలకు చుట్టుకున్న పొట్లం ఊడదీసింది. పొట్లం మట్టి కొట్టుకుని పోయింది. 10 ఏళ్ల కింద మూటగట్టినట్లే గొలుసు. అదే ఆ వేళ అమృతకి సునంద చేయించిందే, సందేహం లేదు. కాని ఈ అమ్మాయి అమృతేనా? సునంద మరోసారి అమ్మడిని దగ్గరకు తీసుకుంది. రాముడు, అమృతలవి ఇద్దరి మాటలు చాలా అమాయకంగా ఉన్నాయి. నటనలా లేవు ఎక్కడా. శ్రీధరం అడుగుతుంటే రాముడు తన తల్లిదండ్రులిద్దరినీ చక్కగా వర్ణించి చెప్తున్నాడు. ఆ సర్కారు ఎక్స్‌ప్రెస్ ను వర్ణించి చెబుతున్నాడు. చివరికి వేండ్ర స్టేషన్‌లో ఫోన్ విన్న సంగతి కూడా చెప్తున్నాడు. నమ్మకమైతే కుదురుతోంది గాని నమ్మేదెట్లా? పుట్టుమచ్చల్లాంటి వేరే గుర్తులేవి అమృతకి లేను లేవు. సునందకు అటువంటివేవీ గుర్తు రావడం లేదు. దంపతులిద్దరూ ముందు ఇద్దరిని అన్నాలు తినమన్నారు. తర్వాత ఆలోచించుకున్నారు. చిన్నప్పుడు తను చూసిన తన తల్లిగారి పెళ్లి ఫోటో జ్ఞాపకం చేసుకుంది సునంద. తన తల్లి పోలికలు ఒక్కొక్కటే జ్ఞాపకం వస్తున్నాయి. అవే కళ్ళు, అదే వయసులో అదే పోలిక. అంతా తన తల్లే. సునంద ఆనందం పట్టలేకపోయింది. అమృత, అమృత అంటూ ఏడుస్తూ వంటింట్లోకి వెళ్లి కావులించుకుంది గట్టిగా. ముద్దు పెట్టుకుంది. ఇద్దరినీ చూసి రాముడు, అవతల అమ్మడు తెల్లబోయి నిలిచిపోయారు. ఎక్కడ వాళ్ళక్కడ. తొలగి విడిన తర్వాత చూస్తే సునంద శుభ్రమైన చీర నిండా అమృత ఒంటి బట్టలనున్న ఎర్రమట్టే. అమృత అది గమనించి సిగ్గుపడింది. సునంద అది చూసుకున్నా లక్ష్య పెట్టలేదు. భోజనానంతరం అమ్మడు తీసుకువెళ్లి అమృతకి తలారా స్నానం చేయించింది. ఆ తర్వాత అన్నీ తన బట్టలే కట్టబెట్టింది. తర్వాత తన మెళ్ళో నగలై తీసి అమృత మెళ్ళో వేసింది. ఇంతసేపు హాల్లో శ్రీధరం ముందే నేల మీద కూర్చున్నాడు రాముడు. సాధ్యమైనంత వివరంగా తమ కథంతా చెప్తున్నాడు. కథ విన్న కొద్దీ నమ్మకం కలిగింది శ్రీధరానికి. ఆ కథంతా వింటూ హృదయం కరిగిపోతుంటే కన్నీరు మున్నీరైపోతూ కూర్చుంది సునంద. ఆ కథంతా విన్న కొద్దీ నమ్మకం ముదిరిపోయింది దంపతులిద్దరిలోనూ. కథ కొంతవరకు తను విని లోపలికెళ్ళింది అమ్మడు. అక్కడ పక్క మీద పడుకునుండిపోయింది. శ్రీధరం అమ్మడు వెళ్లడం గ్రహించాడు. కాసేపాగి తర్వాత ఏదో అనుమానం కలిగి వెనకే లేచి వెళ్ళాడు. అమ్మడున్న గదిలోకి వెళ్ళాడు. అమ్మడు పడుకున్న పక్క మీదే కూర్చున్నాడు. అమ్మడాయన్ని గుర్తించి వెక్కి వెక్కి ఏడవసాగింది. నిండు గుండెలతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శ్రీధరం. అంతలోనే సునందొచ్చింది అక్కడికి. ఎందుకమ్మా దుఃఖం? మీ అమ్మాయి వచ్చిందిగా, ఇక నేను. అదేం మాట? అన్నాడు శ్రీధరం. దేవుడు ఒక కన్ను ఇచ్చాడనుకో, అదే భాగ్యమని సంతోషించాలి. రెండో కన్ను కూడా ఇస్తే వద్దంటామా అంటూ తను దగ్గర కూర్చుంది సునంద. మూడో కన్నిస్తే మాత్రం బరువంటామా అంటూ ఓదార్చాడు శ్రీధరం. తర్వాత ఆ రాత్రి పొద్దుపోయేదాకా అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు తృప్తిగా. కష్టాలన్నీ తీరిన తర్వాత తలుచుకోవడం, చెప్పుకోవడం సరదాగానే ఉంటుంది. ఒక్కోసారి గర్వంగా కూడా ఉంటుంది. వేరొకసారి మనసులో నాటకం చూసినట్లుంటుంది. అందరికంటే ముందు ఆ వేళ రాముడికే నిద్రొచ్చింది. కబుర్లు చెప్పడాన్ని అమృతకే వదిలేసి రాముడు నేనిక పడుకుంటున్నానంటూ అక్కడ కింద పరుచున్న తివాచీ మీదే నిద్రపోయాడు. తర్వాత ఎప్పుడో అమ్మడు అమృతలిద్దరినీ వెళ్లి మేడ మీద గదిలో పడుకోమని సునంద వెళ్ళిపోయింది తన గదిలోకి. అమ్మడు తీసుకువెళ్లి అమృతను తన పక్క మీదే పడుకోబెట్టుకుంది. ఏవో కబుర్లింకా సాగుతూనే ఉన్నాయి. అమ్మడు తన కథ చెప్పింది. అమృత ఆ కథ వింది. తన కథ చెప్తూ ఎప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోయిందో అమ్మడు. అందరిలోనూ అమృతకే నిద్ర పట్టలేదు. ఇంత మంచి దుప్పటి మీద పడుకుంటే మాసిపోదు. ఇంత మెత్తని పరుపు మీద నిద్రెట్లా పడుతుందో. పైన పంకా ఏంటి పాడు, హాయిగా ఆరుబయట పడుకోక. కర్మ, ఈ 10 ఏళ్ల బట్టి ఇలా నిద్ర పట్టక కొట్టుకోవడం ఎప్పుడూ లేదేమో. ఏ కాలవగట్నో, గుడి ముందో, వంతెన కిందో అలా పడుకోగానే ఇలా నిద్రొచ్చేది. వెధవది ఇక్కడ. పక్కనే ఉన్న అమ్మడు హాయిగా నిద్రపోతోంది. ఇల్లంతా గుయ్యారంగా బిక్కు బిక్కుమంటోంది. అమృత ఎప్పుడు లేచి వెళ్ళిందో చీకట్లో తడుముకుంటూ మేడమెట్లు దిగింది. నెమ్మదిగా వెళ్లి రాముడు పడుకున్న తివాచి మీదే తనూ పడుకుంది. అప్పటికీ నిద్ర పట్టకపోతే కాళ్ళెత్తి రాముడి మీద వేసింది. హాయిగా అప్పుడు నిద్రపోయింది. ఇంట్లో తలుపులన్నీ వేసి ఉన్నాయేమో, ఎప్పుడు తెల్లవారిందో తెలియనే లేదు. ఇద్దరూ కళ్ళు తెరిచేసరికి శ్రీధరం, సునంద, అమ్ములు, మరో పని మనిషి, డ్రైవరు వీళ్ళిద్దరి వంక చూస్తూనే నిలబడున్నారు. రాముడు కాస్త కంగారు పడ్డాడు గాని అమృత కదల్లేదు. చాలాసేపు కళ్ళు నులుముకుంటూనే ఉంది. శ్రీధరానికి ఏదేదో కళ్ల ముందు ఆడింది. చేయాల్సిన సంస్కారం తలంటిపోయడంతోనే సరిపోలేదు, ఇంకా చాలా ఉందన్నమాట. ఆ సంగతి సాయంకాలానికే అందరికీ అర్థమైంది.
అమ్మడు కాఫీ తెచ్చిస్తే ఇదేం బాగాలేదు, నాకొద్దు, చెద్దనం లేదా అని అడిగింది అమృత. స్నో అంటే ఏంటో తెలీదు, పౌడర్ అంటే ఏంటో తెలీదు, చెప్పులు వేసుకోవడం నడవడం ఏమీ తెలియవు, ఆఖరికి మర్యాదగా మాట్లాడడం కూడా తెలీదు. శ్రీధరం బాగా ఆలోచించాడు. ముందే పాత పరిచయాల్ని మరిచిపోతేనే గాని కొత్త అలవాట్లు కావు. లేకపోతే రోజూ వెళ్ళి ఆ రాముడి పక్కనే. రాముడు ఇంతవరకు చాలా మేలే చేశాడు. ఇంకా ఇక్కడే ఉంటే ఆ మేలే కీడు కావచ్చు. ఏదైనా అతనిక్కడ ఉండడం అనవసరం ఇంకా అనుకున్నాడు శ్రీధరం. రాముణ్ణ సాయంత్రం తనతో పాటు కూర్చోబెట్టుకుని కులాసాగా కబుర్లు చెబుతూ, ఇక మీద నువ్వేం చేస్తావు అని అడిగాడు. నాదేముంది, నేనింకా ఏమీ అనుకోలేదు, ఏదన్నా ఉద్యోగం చేసుకుంటాను. అలా ఎందుకు, మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళరాదు? వెళ్ళొచ్చు, కానీ 10 ఏళ్ళు అయిపోయినట్లుంది. ఇక్కడ్లాగానే నన్ను మాత్రం గుర్తుపడతారా అని. గుర్తుపడతారు. నువ్వు అక్కడికే వెళ్ళు. కొడుకు తప్పిపోయాడని వాళ్ళు చాలా బాధపడ్డారు ఆ వేళ. ఇప్పుడు మాలాగే చాలా సంతోషిస్తారు. అలాగే, వెళతాను. ఆ ఊరి పేరు అత్తిలి. దానికి వెళ్ళడానికి ఏ రైలు ఎక్కాలో గాని ఆ ఊరి పేరు మాత్రం అత్తిలే. ఏ రైలెక్కాలో ఎలా వెళ్లాలో అంతా నేను చెప్తానులే, పర్వాలేదు. నువ్వు వెళతానంటే రేపే ఏర్పాటు చేస్తాను. ఓ, వెళతాను. రేపే ఏర్పాటు చేయండి, ఆలస్యం ఎందుకు? శ్రీధరం ఈ వ్యవహారం తేలిగ్గా సమసిందని బాగా సంతోషించాడు. అప్పటికప్పుడు తీసుకెళ్లి 4 జతల బట్టలు కుట్టించాడు. మర్నాటికి టికెట్లు కొనిచ్చాడు. మర్నాడు 500 రూపాయలు చేతిలో పెట్టి వెళ్లి రమ్మన్నాడు. అంతవరకు బాగానే ఉన్నాడు రాముడు. అందరికీ కబుర్లు చెప్పాడు. హుషారుగా కనిపించాడు. తీరా వెళ్ళేటప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతవరకు మీ దగ్గర ఇంత వైభవంగా పెరిగి పెద్దదవ్వాల్సిన పిల్ల నాతో తిరిగి అంత అవస్థపడింది. ఇక సుఖపడుతుంది, చదువుకుంటుంది, పైకొస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. నాకంతే చాలు. కానీ నాదొక్కటే కోరికుంది. మీరు ఏంటో చెప్పమన్నాడు శ్రీధరం. ఏడాదికి ఒక్కసారన్నా వచ్చి అమ్మూని చూసి వెళతాను. నాకు ఆ వరం ఇవ్వండి అన్నాడు కన్నీళ్లతో రాముడు. దాందేముంది, అలాగే అన్నారు అందరూ కన్నీళ్లతోనే. అమృత, అమ్మడు రైలు స్టేషన్ దాకా వెళ్లి రాముడికి వీడుకోలిచ్చారు కన్నీళ్లతో. 2-3 నెలల్లో అమృత రూపురేఖలు మారిపోయాయి. వేషమూ మారింది, భాష కూడా పర్వాలేదు. అలా మారాలనే శ్రీధరం అమృతని అమ్మలకు జతకలిపి తిప్పుతున్నాడు. ఇద్దరూ కలిసి షాపింగులకి, సినిమాలకి, క్లబ్బులకి, పార్కులకి తిరగడం ఆరంభించారు. కారుంది, డబ్బుంది, తిరగడానికి హైదరాబాద్లో కావలసినన్ని ప్రదేశాలున్నాయి. అమ్ములు వెంట తిరుగుతూ హైదరాబాద్లో అమృత నాగరికత అంతా నేర్చేసుకుంది. మాట తీరు మారడానికి మాత్రం చాలా తంటాలు పడాల్సొచ్చింది. ఎక్కడన్నా యాస పలుకుతున్నా అదొక ఫ్యాషన్ అనుకున్నారంతా. అమృతకు కొందరు ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వాళ్ళు అమృత మాటలో యాసను అనుకరిస్తున్నారు కూడా. కానీ 16 ఏళ్లుగా చదువుకోవలసిన చదువు కొద్ది నెలల్లో, రోజుల్లో నేర్చుకోవడం కష్టమే, చెప్పడం కూడా కష్టమే. ఇంట్లో అమ్ములు అమృతను కూర్చోబెట్టి అక్షరాలు దిద్ది చెప్పడం మొదలుపెట్టింది. 6 నెలలైంది. బయటికెళితే పెద్ద చదువుకున్నట్లు ఫోజు. ఇంట్లో అక్షరాలు దిద్దుకోవడం. వస్తుతః తెలివైన పిల్ల గనుక, లోకజ్ఞానం అదివరకే ఉంది గనుక అమృత ఈ 2 పాత్రలు దివ్యంగానే నిర్వహిస్తోంది. 6 నెలలు తిరిగేటప్పటికీ ఇంట్లో అమృత చాలా తెలివిగల పిల్లని రూఢి అయిపోయింది. ఊళ్ళోనూ మహిళా మండలిలోనూ చురుకైన పిల్ల అని పేరు పడింది. సుగుణాలతో పాటు అవగుణాలు కూడా బయటపడ్డాయి. ఆ వేళ మహిళా మండలి వార్షికోత్సవం జరుగుతోంది. ఆ ఉదయం నుంచి సాయంకాలం దాకా అమృత అక్కడే ఉంది. తెరలు కట్టడం దగ్గర నుంచి తనే చేసింది. నృత్యంలన్నీ తనే ఎక్కింది. అన్నింటికీ తనే పరుగులు తీసింది. ఆ సాయంత్రానికి అందరూ అమృత గొప్ప సోషల్ వర్కర్గా పేర్కొనడం ప్రారంభించారు కూడా. నిజానికి వద్దుగాక వద్దని శ్రీధరం నిరాకరించడం వల్ల గాని, లేకపోతే ఆ వేళ ప్రోగ్రాంలో తన వీధి డ్యాన్స్ పెట్టించేదే. ఇంగువ కట్టిన గుడ్డ జనం ఇట్టే పట్టేస్తారని శ్రీధరం వద్దుగాక వద్దు అన్నాడు. తక్కిన వాళ్ళు అదే మాట అన్నారు. సరే, అందరూ కాదంటున్నారని అమృత విరమించుకుంది. కానీ ఆ వేళ టీ పార్టీలో ఈ ఇంగువ కట్టిన గుడ్డ చేతులు ఊరుకోకుండా బయటపడింది. ఎప్పుడూ మహిళా మండలికి రాని సభ్యులు కూడా వార్షికోత్సవాల్లాంటి వాటికొస్తారు. ఆ వేళ వీలైనంత పెత్తనము వారే చేస్తారు కూడా. కొందరికది సరదా. అలాంటి మహిళే మహాలక్ష్మమ్మగారు. స్థూలకాయురాలు, పెత్తనం చేస్తూ బొద్దైన బొంగరంలా అన్ని బల్లల చుట్టూ ఆమెగారే తిరుగుతోంది. తన చుట్టూ తను తిరగడం కాక అలా తిరుగుతూ అందరికీ అన్నీ అందాయో లేదో చూస్తోంది. తన దగ్గర వాళ్ళందర్నీ మరీ బలవంతం చేస్తోంది. ఆమె గారి ప్రవర్తన చూస్తే అందరికీ నవ్వొచ్చింది. వేళాకోళమైంది కూడా. అందరితో పాటు అమ్ములకి, అమృతకి, తక్కిన స్నేహితురాళ్ళందరికీ అందరూ తలా ఒక మాట అంటున్నారు. మొదట్లో నర్మగర్భంగా, తర్వాత సూటిగాను.
నిన్న సర్కస్కొచ్చావటే అందో అరవింద. ఆ వచ్చా. దాంట్లో గున్న ఏనుగు సంగతేనా చూసా అంటూ జవాబిచ్చింది ఇంకో అమ్మాయి. ఆగండి, తొందరపడకండి. వాళ్ళాయన తొందరలోనే ఒక సినిమా తీయబోతున్నారు. దాంట్లో హీరోయిన్‌గా. అలాగా, 70 mm తీయమను. లేకపోతే స్క్రీన్ చాలక ఇబ్బంది పడాలి. అమృతకు తెగ మాట్లాడే అలవాటు తప్పిందప్పటికే. అందరితో బాటు జోకులు తను వేయలేదు. కానీ పాత అలవాటు చేతులు దురదలు పెట్టడం మొదలుపెట్టాయి. తగ్గట్టుగా ఎదురుగుండా ప్లేట్లో వాంగీబాత్ నిండుగా కనిపిస్తోంది. అక్కడికి బాగుండదని సందేహించింది. తర్వాత అల్లరి అవుతుంది అని వెనక్కి తీసింది. అయినా ఆ అలవాటు, ఆ మనోవైకల్యం, ఆ కుక్కతోక అలాంటిది. ఎవరూ కనిపెట్టలేదు, ఒక్క అమ్ములు తప్ప. వాంగీబాతు ప్లేటు లేచింది, ఎగిరి వెళ్ళింది. మహాలక్ష్మమ్మ గారి వీపు మీద వాలింది. ఏంటేంటి అన్నారు ఒక్కసారిగా అందరూ. చాలామంది నవ్వలేక మింగేశారు. మిగిలిన వారికి కోపమే వచ్చింది. ఎవరు విసిరారంటే ఎవరు అన్నారు ఎవరో కొందరు. ఎవరైనా చాలా కొంటె చేష్ట, చేయరాని పని అంటూ అందరూ అనాముతిగా నానా మాటలన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరే వెళ్లి మహాలక్ష్మమ్మను పరామర్శించారు. ఇంటికి వెళ్లే తోవలోనూ ఇంటి దగ్గర కూడా అమ్ములు ఈ కొంటె పనిని గురించి ఎవరికీ చెప్పకూడదని అనుకుంది. చెప్పలేదు కూడా. కానీ ఆ మాటలు రాని వచ్చాయి భోజనాల దగ్గర. కథంతా విని సునంద, శ్రీధరం నిర్ఘాంతపోయారు. అమృత చిన్నపిల్ల, చితకపిల్ల కాదాయే. ఇది అర్థంలేని అలరాయే. ఏంటమ్మా ఈ పని, ఎందుకు చేశావిలా? నలుగురు ఏమంటారు ఇది వింటే? ఇద్దరు 4 విధాలడిగారు గుచ్చిగుచ్చి అమృతను. దేనికి సమాధానం చెప్పలేదు అమృత. అన్నింటికీ మిడిగుడ్లే సమాధానం. పొంగొస్తున్న దుఃఖాన్ని మింగివేస్తున్న ఆ గుటకలతోనే ముద్దలు మింగింది. ఇంకెప్పుడిలా చేయకూడదని ఒట్లు వేసుకుంది లోలోన 10 సార్లు. కాని చేతులు ఊరుకునేదెలాగంటూ విలవిల్లాడింది. భోజనాలయ్యాక తన గదిలోకెళ్ళి చేతిని తలుపు సందుని ఇరికించి నొక్కేసుకుంది. అప్పుడే అమ్ములు లోపలికి రావడం వల్ల గాని, లేకపోతే అమ్ములు అడ్డం పడి ఆ ప్రయత్నం ఆపింది. ఆ తర్వాత ఆ చేతులే పుచ్చుకుని బ్రతిమాలుకుంది. ఆ పైన తన మీద ఒట్లు వేయించుకుని నిద్రపుచ్చి నిద్రపోయింది. కాని వారం రోజులయిందో లేదో మరో పెద్ద దుర్గుణం బయటపడింది. ఆ వేళ అమృత అమ్ములతో పాటు గాజుల షాప్‌కెళ్ళింది. ఇద్దరూ కలిసి రకరకాల గాజులు తీయించారు. కళ్ళ సరదా తీరే వరకు చూశారు. తర్వాత 2 డజన్లు ఫ్యాన్సీ గాజులు ప్యాక్ చేయించి తీసుకున్నారు. తర్వాత బజారంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టిన మీదట ఇంటికొచ్చారు. తర్వాత చూస్తే గాజుల ప్యాకెట్లోనే మరో 2 జతల చెవిరింగులున్నాయి. ఏదో పొరబాటున ఆ షాపు వాడే పడేశాడేమో అనుకుంది అమ్ములు మొదట. కాని అమృత హ్యాండ్ బ్యాగులో చూస్తే మరి 2 రకాల రింగులు, మరి 4 హెయిర్ పిన్నులు, మరో తిలకం సీసా, మరో పౌడర్ డబ్బా. ఇవన్నీ ఎక్కడివి అంటే సమాధానం మళ్ళా మిడిగుడ్లే. ఆ బుంగమూతే. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటే ఆ పత్తి కళ్ళు ఉత్తి నీరజాలయ్యాయి. ఆ బుంగబుగ్గలు నీట మునిగిన రోజా మొగ్గలయ్యాయి. నాన్నగారికి ఈ విషయం చెప్పంలే అంటూ ఓదార్చింది అమ్ములు. వెనువెంటనే మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళి పొరపాటున ఇవన్నీ మా ప్యాకెట్లో పడ్డాయని చెప్పి అన్నిటికీ డబ్బులు ఇచ్చేశారిద్దరు. అలాగా అన్నాడు షాపు యజమాని. చిరున పైకి లేశాడు. షాపులోకెళ్ళి ప్యాక్ చేసిన కుర్రవాణ్ణి జుట్టు పట్టుకుని 4 బాదాడు. సోదరీమణుల కళ్ళెదుటే నడిచి ఇంటికి వస్తూ తోవలో, చూసావా, నీ వల్ల పాపం ఆ షాపు కుర్రాడు దెబ్బలు తిన్నాడు అంది అమ్ములు. మనం తీసుకెళ్లి వాపసు ఇవ్వకుండా ఉంటే ఈ దెబ్బలు వాడికి తగిలేవి కావుగా. కానీ ఈ విషయం ఇవాళ కాకపోతే రేపు పలానా వారమ్మాయి ఇలాంటిదంటారుగా. మనకు కాదు, నాన్నగారి పేరు బయటకొస్తుంది. అది మర్యాదగా ఉంటుందా? ఉండదు. మెదలకుండా ఒప్పుకుంది అమృత. పోనీ అవేమంత ఖరీదు? ఆ మాత్రం కావాలంటే నాన్నగారు కొనిపెట్టనంటారా? కావాలంటే బంగారమే కొనిపెడతారుగా. నిజంగా బంగారం కొనిపెడతారా? కావాలా? కావాలి. మరి నాన్నగారితో చెప్పు. అమ్మో. సరే, భయమైతే నేనే చెప్తాన్లే. ఇద్దరూ ఆ పూట ఇంటికొచ్చారు. ఆ పూట కాదు కాని ఆ మర్నాడు మళ్ళా భోజనాల దగ్గర అమ్ములు శ్రీధరానికి చెప్పింది. నాన్నగారు, అమృతకి బంగారు చెవిరింగులు కావాలట. అడిగింది తడవుగా భార్యాభర్తలిద్దరూ గొల్లున నవ్వారు. ఆ కిందటి రాత్రి ఇద్దరూ అనుకున్నట్లున్నారు. 2 రోజుల్లో ఇద్దరికీ చెవిరింగులు చేయిద్దామని. ఆ నవ్వులకి తెల్లబోయిన కూతుళ్ళిద్దరినీ చూసి, అలాగే, సాయంత్రం చెల్లారం షాపుకు వెళదాం సరేనా అన్నాడు శ్రీధరం. చెల్లారం షాపుకు కాదు, ఫ్యాన్సీ కంగన్ షాప్కి. ఆ షాపులో బంగారం ఉండవు. కానీ నాకు ఆ షాపులోవే కావాలి. అవే బాగున్నాయి. అందరూ గొల్లున నవ్వారు. వాళ్ళలా నవ్వినందుకు అమృత ముందు తెల్లబోయింది. ఆ వెంటనే బెక్కుమొహం పెట్టి ఏడవబోయింది. ఏంటో, ఎప్పటికీ పిల్ల మామూలు ప్రపంచంలో పడుతుందో అని నిట్టూర్చాడు.
వయసు వల్లనో, అప్పటికే ప్రపంచ జ్ఞానం కొంత ఉండడం వల్లనో చదువు మాత్రం అమృతకు నల్లేరు మీద నడక. ఒక్కసారి చదివితే మళ్ళీ చదవనక్కర్లేదు. అంతా ఇంటి దగ్గర ప్రైవేటుగానే సాగింది. ఆ ప్రైవేటు మాస్టారు కూడా 4 ఏళ్లలో మెట్రిక్కు కూర్చోబెడతానన్నాడు. రాముడు తోవలో కొంత తంటాలు పడ్డా మొత్తానికి స్వగ్రామం చేరాడు. ఊళ్ళో దిగగానే తెలిసింది 5, 6 ఏళ్ల కిందటే తండ్రి చనిపోయాడని. ఇంటికి వెళ్ళగానే తల్లి గుర్తించలేదు గాని గుర్తించిన తర్వాత మొహం చేటంత చేసుకుంది. తండ్రి పోయిన తర్వాత బీడీల కొట్టు పెట్టుకుని కాలక్షేపం చేస్తోంది. కొడుకు ఒట్టి చేతులతో ఇంటికి రాలేదు. 4, 5 వందలతో తిరిగొచ్చాడు. కనుక ఇక అంతా నిర్విచారమే. కొడుకు కొత్త సరుకు తెచ్చి సర్ది పెట్టుకుని కొట్టు మీద కూర్చుంటే ఆ పూట నుంచే తల్లి కొడుక్కి ఊళ్ళో సంబంధాలు వెతకడం ప్రారంభించింది. స్వంత స్థలం ఉంది, స్వంత వ్యాపారం ఉంది. పిల్లనివ్వడానికేం ఎవరన్నా ఇస్తారు. కట్నమిచ్చి మరీ పెళ్లి చేస్తారు. ఏడాదిలో రాముడి వ్యాపారం బాగానే నిలబడింది. వాడి సరదా మాటలు, లోకజ్ఞానం వ్యాపారంలో కూడా బాగా ఉపయోగించాయి. అప్పటికే ఊళ్ళో అందరికీ తల్లో నాలుకైపోయాడు. వ్యాపారం కూడా తదనుగుణంగానే సాగుతోంది. 10 రాళ్లు చేతిలో దొర్లుతూ 10 రాళ్లు పెట్టెలో మూలుగుతూ ఉండేసరికి కాస్త అటు ఇటు తిరిగి రావాలని కుతూహలం రేగింది రాముడి అంతరంగంలో. వెళ్ళాలి, వెళ్ళి అమృతనొకసారి కళ్ళారా చూసి రావాలి. అంతస్తుల్లో పుట్టి పెరిగిన పిల్ల తన పాలబడి పెరిగింది. మళ్ళా అంతస్తులోకి ఎగిరిపోయింది. భగవంతుడి దయ వల్ల అక్కడే ఉండిపోవాలి. అక్కడే ఉందా? ఇంకా అల్లరి చిల్లరగానే ఉందా? ఎలా ఉందో, ఏం చేస్తుందో? ఓ నెల రోజుల తర్వాత కావలసిన దానికంటే మరి కాస్త ఎక్కువే డబ్బు జేబులో వేసుకుని హైదరాబాద్ వెళ్ళొస్తానని బయలుదేరాడు. రోజులాగే ఆ వేళ అమ్మడు అమృతను తనతో బజారుకు తీసుకువెళ్ళింది. ఏవేవో చిన్న చిన్న వస్తువులు కొన్నారు. అంతసేపు అమ్మడు అమృతని కనిపెడుతూనే ఉంది. ఇహ పర్వాలేదు, ఇవాళ గండం గడిచినట్లే. అమృత చేతులు దురద పెట్టలేదని లోలోన అమ్మడు చాలా సంతోషించింది. ఇద్దరూ సరదాగా టౌన్ హాల్లో నాటకం చూసి వెళదామనుకున్నారు. హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. ఆ రోజు కృష్ణరాయబారం నాటకం ప్రదర్శన. నాటకం బాగానే నడుస్తోంది. ఔత్సాహికులు కావడంతో వేషధారణ మీద బహు శ్రద్ధ వహించారు. ఆ పైన రంగాంతాలలో ఒక ఫోజిచ్చి ఫోటో తీయించుకున్న తర్వాత గాని తెర వాలడం లేదు. మళ్ళీ ఎన్నాళ్లకు వేషం వేస్తారో కనుకనే ఫోటో మీద మోజు. అదొక్కటే నాటకంలో కొంత హాస్యకారణమైంది. ఫోటోల మోజు అందరికన్నా ఎక్కువగా శ్రీకృష్ణ పాత్రధారికే లాగుంది. ఆ వేషధారి బాగా పేరున్నవాడే. చక్కగా ఒక్కొక్క పద్యం 10-15 నిమిషాలు పాడుతున్నాడు. కాస్త లావుపాటివాడైనా ఆ వేషానికి చక్కగా సరిపోయాడు. నాటకం రాయబారం సీన్ దాకా వచ్చింది. కర్ణస్వద్ధామ వివాద సన్నివేశం బాగా రక్తిగట్టింది. సంధి చేయించవచ్చిన శ్రీకృష్ణుడు కర్ణ అశ్వత్థామ మధ్య సంధికి పూనుకున్నాడు. పెట్టాల్సిన పేటకమంతా పెట్టి ఇక ప్రసిద్ధిగాంచిన పద్యాల కోసం ప్రేక్షకులంతా ఆసక్తి రేకెత్తగా వేచి చూస్తున్నారు. ఆ పద్యాలు బాగా పాడితే నాటకం విజయవంతమైనట్లే. శ్రీకృష్ణుడు చెల్లియో చెల్లకో అంటూ పద్యం ఆరంభించాడు. ఎక్కడ్నుంచో పూలదండొచ్చి మెళ్ళో పడింది. ఆ తర్వాత జారి కింద పడబోయింది గాని ఆ శ్రీకృష్ణమూర్తి దాన్ని చేత్తో అందిపుచ్చుకుని ఆదరంగా కళ్ళకద్దుకున్నాడు. చిరునవ్వుతో అందరికీ నమస్కరించాడు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే దాన్ని మళ్ళీ మెళ్ళో వేసుకున్నాడు. మళ్ళా చెల్లియో చెల్లకో అంటూ ఉత్సాహంతో పద్యం అందుకున్నాడు. అంతలో మళ్ళా ఒక మూతలేని కొత్త పౌడర్ అట్టపెట్టొకటి సరాసరి కిరీటం మీదకొచ్చి కొట్టుకుంది. మొహం మీద పౌడరంతా ఓడిచేసి ఒట్టిపెట్టే మళ్ళా చేతిలో పడింది. శ్రీకృష్ణ పాత్రధారి తొణకలేదు. మళ్ళీ చిరునవ్వులే ఒలకబోశాడు. వెనక్కి తిరిగి మొహం మీద ఒలికిన పౌడరంతా ఉత్తరీయంతో తుడుచుకుంటున్నాడు. విశాలంగానే వీపు కనిపిస్తోంది ప్రేక్షకులకు. అంతలో మళ్ళా నాజుకైన పాదరక్ష ఒకటి సరున ఎగురొచ్చింది. టకాలను పడింది వీపు మీద. శ్రీకృష్ణ పాత్రధారిది ఏం లోపం లేకున్నా నాటకం అబాస్ అయ్యింది. ఆ తర్వాత అమ్మడు నాటకం చూడలేదు. గబగబా చెయ్యి పుచ్చుకుని అమృతను హాలు బయటకు లాక్కు వెళ్ళింది. ఓ రిక్షా పిలిచి అమృతను దాంట్లోకి తోసేసింది. అమృత రెండో కాలుకున్న చెప్పు అలాగే ఉండిపోయింది. తర్వాత రాయబారం నాటకం ఏమైందో గాని ఇంట్లో ఓ పెద్ద నాటకమే అయింది. అమ్మడు అమృత చేతులు పట్టుకుని, ఎలా అమృత నీతో ఇటువంటి పనులు చేస్తుంటే నలుగురు ఏమంటారు? నీకెంత చెడ్డ పేరు, నాన్నగారికి ఎంత తలవంపులు. నలుగురు పలానా వారి అమ్మాయి అంటారు. నువ్వేమో ఎన్నిసార్లు చెప్పినా మాట వినవాయే. మధ్య నేనెలా చచ్చేది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అంతలో సునంద అటు రావడం వల్ల అమ్ములు ఆగిపోయింది.
మళ్ళీ కాసేపు ఇద్దరూ మౌనవ్రతం పట్టారు. సునంద ఏమీ గమనించకుండానే ఏవో పాత గుడ్డలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత పాత గుడ్డలన్నీ స్టీలు సామాను వాడికి వేస్తూ అంది శ్రీధరంతో. అప్పచెల్లెళ్ళిద్దరూ ఏదో ఘర్షణ పడుతున్నట్లున్నారు, వెళ్ళి చూసిరండి. శ్రీధరం కూడా ఏదో అనుమానించి లేచి వెళ్ళాడు. మేడ మీద అక్కా చెల్లెళ్ళ గది దగ్గరే నుంచుని వింటున్నాడు. ఏం చేయనక్క, చేతులు ఊరుకోవు. ఆ శ్రీకృష్ణుడి వీపు బాగా విశాలంగా ఉందాయే. నిజమే, కాని పర్యవసానం ఆలోచించు. ఎవరో చూడలేదనక సరిపోయింది. ఎవరైనా ఆ చెప్పు నువ్వే వేస్తున్నావని గమనిస్తే ఏమయ్యేది? నానా గోల అయ్యేది. నలుగురు నిన్ను నిలబెట్టి అడిగితే ఏమయ్యేది? ఏం జవాబు చెప్పేదానివి? ఏం చెప్పినా వాళ్ళు ఊరుకుంటారా? అలా ఎప్పుడూ జరగలేదుగా. జరుగుతుంది. జరిగేటప్పుడు మనకు చెప్పి జరగదుగా. నీకు దండం పెడతాను, ఈ అల్లరి పని మానే. మానేస్తానంటేనే మనిద్దరం కలిసి ఊళ్ళోకి వెళదాం. లేదా లేకపోతే లేకపోతే నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాను. గది బయటున్న శ్రీధరానికి మాటల్లో కొంత వినిపించింది, కొంత వినిపించలేదు. ఓసారి గదిలోకి తొంగి చూశాడు. వెంటనే అప్పాచెల్లెళ్ళిద్దరూ మాటలాపేశారు. ఆ పైన అంతా నిశ్శబ్దమే. లోలోన నవ్వుకుంటూ శ్రీధరం వెళ్ళిపోయాడు కిందకి. కింద సునంద ఎదురు చూస్తోంది. ఏదో పిల్లలు, వాళ్ళకి రాగద్వేషాలు వస్తుంటాయి పోతుంటాయి, ఏదో కాలక్షేపం. అది సరేగాని ఇక అమ్మలకి పెళ్లి ప్రయత్నం చేద్దామా ఏంటి? ఈడు కూడా వచ్చేసిందిగా. అమ్మలక పెళ్ళా? మరి అమృతకి తోడెవరు? అమృతకి తోడుండదు నిజమే, కాని ఆడపిల్లకి పెళ్లి చేయక తప్పదుగా. తప్పదు, కాని అప్పుడే పెళ్ళా? అప్పుడే తొందర లేదు గాని ఎప్పటికైనా తప్పదు కదా. రకరకాల ఆలోచనల్లో దంపతులు మునిగిపోయారు. పిల్లలకు అప్పుడే పెళ్లి అనుకుంటే దిగుల్లో పడిపోయింది సునంద. అంతలో పైన కొద్దిగా కేకలు వినిపించాయి. దంపతులిద్దరూ అదిరిపడి వినడానికి ప్రయత్నించారు. కాసేపు అయిన తర్వాత అమ్ముల్ని కిందకు పిలిచి అడిగేశారు. ఎంత అడిగినా అమ్ములు అసలు సంగతి చెప్పలేదు. మాట దాటేయడమే కొనసాగించింది. చివరకు మేమెంత అడిగినా నువ్వేం చెప్పడం లేదమ్ములు. ఇంకా మమ్మల్ని పెంపుడు తల్లిదండ్రులుగానే చూస్తున్నావా అన్నాడు శ్రీధరం. గొల్లుమంది అమ్ములు. లేదు నాన్నగారు, మేమింకా చిన్నపిల్లలం. ఏదో మాట వస్తుంది, ఏదో అనుకుంటాం అంతే. ఇదంతా మీరేం పట్టించుకోకండి అంటూ పైకి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులిద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. పైన అంతా వింటూనే ఉంది అమృత 1000 చెవులు చేసుకుని. తర్వాత చాలాసార్లు అమ్ములు ఎంత మంచిదో అనుకుంది. ఆ రోజు నుంచి శ్రీధరం అల్లుళ్ళ కోసం వేట ఆరంభించాడనే చెప్పాలి. వీధుల వెంట పోతున్నా సరే, ఆఫీసులో పని చూసుకుంటున్నా సరే, సినిమా హాలుకు వెళ్ళినా సరే, పెళ్ళిడు కుర్రాడు కనిపిస్తే చాలు ఈ కుర్రాడు అమ్ములకు తగినవాడా కాదా అని ఆలోచించేవాడు. ఎంత తగినవాడైతే మటుకు ఊరు పేరు తెలియని వాడికి కట్టబెట్టి కళ్ళు మూసుకుంటామా అని తనను తాను మందలించుకునేవాడు. రోజులు నెలలు గడిచిపోయాయి ఈ వెతుకులాట్లో. అలాంటి స్థితిలో ఎదురయ్యాడు శ్యామలరావు.